నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రతి వారంలాగే ఈ వారం కూడా మీ ముందుకి వీకెండ్ బిజినెస్ అప్డేట్ కార్యక్రమంతో వచ్చేసాం. సో మరి ఈ కార్యక్రమం ఈ వారం మరికొంత ప్రత్యేకం. ఎందుకంటే యుద్ధం కొనసాగుతూ ఉంది. అలాగే ఏంటంటే గురువారం నాడు స్టాక్ మార్కెట్స్ లాభాల బాటలో ఉన్నాయి. సరే, లాభాల బాటలో ఉన్నాయని కొంత ఊపిరి పీల్చుకుందాం అనుకుంటే మళ్ళీ సడన్గా ఫ్రైడే నాడు డౌన్ అయిపోయింది. ఇవన్నీ అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యం. అలాగే ఏంటంటే అన్ని నౌకలని అట్లాగా అడ్డుకోవడము, అలాగేంటంటే వాణిజ్య సంబంధాలు బాగా దెబ్బతీసే విధానంగా ఈ యుద్ధం ఇరు దేశాల మధ్య, అలాగే పరోక్షంగా అమెరికా నుంచి కూడా సపోర్ట్ ఉండడంతో అలా ముందుకు వెళ్తూ ఉంది. సో ఈ సందర్భంలో చమురు చాలా కీలకం. ఆ చమురు మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది, గ్యాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మరి ఇన్ని పరిణామాల నేపథ్యంలో మరి స్టాక్ మార్కెట్ కుదేలైపోతుంది. ఎందుకు ఇలా జరుగుతోంది, మరి వచ్చే వారం ఎలా ఉండబోతోంది, లాస్ట్ వీక్ ఎలా జరిగింది ఏంటనేది తెలుసుకుందాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ విశ్లేషణ ఇచ్చి ప్రత్యేకంగా మనకి గైడ్ చేయడానికి, వచ్చే వారం ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని తెలియచేయడానికి శ్రీ ప్రభు మాలెంపటి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్. ప్రభు గారు, ఏంటిది ఈ స్టాక్ మార్కెట్ యుద్ధం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పడుతుంది సార్. ఒక రోజు ముందుకు ఒక రోజు వెనక్కి, అలాగే చాలా ఇదిగా ఉంది సార్. మరి ఈ ఇజ్రాయెల్ యుద్ధం ఎలాంటి ఎఫెక్ట్ ఇచ్చింది సార్ లాస్ట్ వీక్ స్టాక్ మార్కెట్ మీద? ఇప్పుడు ఏదైనా యుద్ధం వస్తుంది అనుకుంటే అదిగో పులి అదిగో తోక అంటే మార్కెట్ పడుతుంది ముందు. యుద్ధం వచ్చిన తర్వాత పెరిగినాయి. కార్గిల్ వార్ దగ్గర నుంచి చూసాం. కానీ ఈ వార్ డిఫరెంట్. ఇది వారు ఇద్దరి మధ్య కాదు. ఇది వాళ్ళు అటాక్ చేసేది మొత్తం జీసీసీ మొత్తం అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే వీక్ పాయింట్స్, చోక్ పాయింట్స్ ఉన్నాయో ఆ చోక్ పాయింట్స్ మీద దెబ్బ కొడుతున్నారు. వాటర్ సాల్వేషన్ మీద కానీ, దోహా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇట్లా కొన్ని క్రూషియల్ ప్లేసెస్ లో సివిలియన్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. సో దాని అనుగుణంగా ఏంటంటే వాళ్ళు మళ్ళీ రష్యా నుంచి రిక్వెస్ట్ చేస్తే సివిలియన్స్ పై అటాక్ చేయమని చెప్పి ఒక భరోసా కూడా ఇచ్చారు ఇరాన్. ఏది ఏమైనా ఏదో మామూలుగా అయిపోతుంది అనుకునేది అవ్వలేదు. ఇది ఇంకా కంటిన్యూ అయ్యేటట్టుంది. అవును, అంటే సాటర్డే ఫ్రైడే నైట్ స్టార్ట్ చేసి మండే మార్నింగ్ అలా కానీ చేద్దాం అనుకున్నాడు. కానీ అంత ఈజీగా వంగలేదు వాళ్ళు. ఎందుకంటే ఓ రకంగా చూస్తే యుఎస్ఏ కంటే ఇరానే పై చేయలాగా అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఇద్దరు కలిసినా, ఇంత గెట్టోళ్ళు ఇద్దరు కలిసినా అంత తట్టుకొని నిలబడ్డాడు. ప్లస్ చోక్ పాయింట్స్ దగ్గర ఇబ్బంది పెడుతున్నాడు. యుఎస్ మిలిటరీ బేసిస్ దగ్గర గానీ బాగా దెబ్బ కొట్టాడు ఆయన. 9 ప్లేసెస్ లో దెబ్బ కొట్టాడు ఆయన. సో అనేదానికి కొంచెం ట్రంపే ఒక రంగం వెనక్కి అడిగేశాడు అనేది కూడా వస్తుంది. ఏదేమైనా ఫైనల్ గా నేను అన్కండిషనల్ ఇదైతేనే ఒప్పుకుంటాను లేకపోతే ఒప్పుకోను అన్నాడు. కాబట్టి ఫ్రైడే నైట్ కూడా మార్కెట్ పడిపోయింది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఇంకా ఎంత వరకు వెళ్తున్నది చూద్దాం. లాస్ట్ వీక్ వచ్చేసరికి మనం అంటే ఫ్రైడే నైట్ ఇదైంది. మండే మార్నింగ్ వచ్చేసరికి తగ్గిపోతుంది లేదా సెటిల్ అయిపోతుంది అనుకునేది సెటిల్ అవ్వలేదు. సో మార్నింగ్ వచ్చేసరికి ఇంకా ఫ్లేర్ అయిపోతుంది. 313 పాయింట్స్ ఆ మండే మార్నింగ్ ఇది. అంటే ఒక రకంగా చూస్తే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా, అంటే మంగళవారం హోలీ కాబట్టి హాలిడే వచ్చింది. 1 డే బిఫోర్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి పొజిషన్స్ కూడా క్లియర్ చేస్తారు అనుకోవచ్చు ఒక రకంగా. దాని అనుగుణంగా ఆ రోజు మార్కెట్ ఒక 300 పాయింట్స్ పడింది. సో నెక్స్ట్ వచ్చేది హాలిడే. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ అది కంటిన్యూషన్. ఇంకా ఎక్కడ నేను తగ్గేదిలే అంటే ఆయన అనుకుంటే ఆయన కూడా నేను తగ్గేదిలే అనుకుంటా. అది కంటిన్యూషన్ కనపడుతూనే ఉంది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి 4వ తారీఖున మళ్ళీ 400 పాయింట్స్, దాదాపుగా 385 పాయింట్స్ దగ్గరగా. సో కంటిన్యూషన్ అంటే అది ఎక్కువ ఎస్కలేట్ అవుతుంది. వార్ అనేది ఇంకా ఎక్కువ ఎస్కలేట్ అవుతుంది అనేది వచ్చింది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి 5వ తారీఖు వచ్చేసరికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ ఏదో న్యూక్లియర్ ని మేము ఆపేస్తాము, దాని యురేనియం నుంచి న్యూక్లియర్ బాంబు చెయ్యము, ప్లస్ టాక్స్ కి మేము రెడీ అన్నట్టు పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి. యాక్చువల్ గా స్టేట్మెంట్ అది ముందు స్టేట్మెంట్ అంట. వాళ్ళు తర్వాత డినై చేశారు. అంటే మన మార్కెట్ ఏమో పెరిగింది ఆ రోజు 285 పాయింట్స్ పెరిగింది. సో ఆ స్టేట్మెంట్ వల్ల. కానీ తర్వాత వాళ్ళు డినై చేశారు. రాత్రి మళ్ళీ యుఎస్ మార్కెట్స్ పడ్డాయి. మళ్ళీ యుఎస్ ఫ్యూచర్స్ కానీ యూరోపియన్ కానీ అన్ని పడ్డాయి, గ్లోబల్ మొత్తం. సో దాని అనుగుణంగా 6th కూడా మళ్ళీ 300 పాయింట్స్. టోటల్ గా చూస్తే ఈ వారం దాదాపుగా నిఫ్టీ వచ్చేసి 728 పాయింట్స్ పడిందండి. అసలు పడదు. ఒక రకంగా మండేకి సెటిల్ అయిపోద్ది, పడదు, మార్కెట్ పెరుగుద్ది, లేకపోతే వార్ స్టార్ట్ అయింది కదా మండే నుంచి మళ్ళీ మార్కెట్ పెరుగుద్దనే చాలా మందికి కూడా కొన్ని వారాలు చూసిన తర్వాత ఇప్పుడు పెరుగుద్ది అనుకున్నారు. కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రకంగా పడుతుంది. అవునండి, బాగా పడింది. బ్యాంక్ కూడా
దాదాపుగా 2008 పాయింట్స్ పడింది. ఉమ్, సెన్సెక్స్ 2400 పాయింట్స్. సార్. సో దాని ఎఫెక్ట్ ఇంకా ఉందంటే, ఇంకా అది ఉమ్, ఎప్పుడైతే వీళ్ళు చోక్ పాయింట్స్ మీద కొడుతున్నారో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కూడా క్లోజ్ చేశారు. అది అవునండి. ఇప్పుడు దాదాపుగా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక్కసారి కూడా క్లోజ్ చేయలేదు. అది ఫస్ట్ టైం ఉమ్, అది క్లోజ్ చేశారు. వాళ్ళకు కూడా భయమే, ఇరాన్ కూడా క్లోజ్ చేస్తే చాలా ఫైనాన్షియల్ గా ఎకనామిక్ గా వెనకపోతుందని భయం. ఉమ్, కానీ ఇప్పుడు తప్పక క్లోజ్ చేశారు. సో ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్ అనేది విపరీతంగా పెరిగింది. 6050 నుంచి దాదాపుగా 7800 దాకా వచ్చింది. అది ఓకే సార్. ఎంతవరకు వచ్చు, ఇంటర్నేషనల్ వచ్చేసరికి 92కి వచ్చిందండి. ఉమ్, $90 అంటే 85 బిలో అన్ని కంట్రీస్ సేఫ్. ఎప్పుడైతే 90 దాటిందో ఉమ్, అప్పుడు కొంచెం రైజ్ అవుతుంటది. 90 to 105 మధ్యలో ఉమ్, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ లోపల ఏమన్నా సెటిల్ అవుతా. ఇంకా లాస్ట్ టైం మనకి అంతకు ముందు వారప్పుడు 140 దాకా పోయింది. ఉమ్, సో ఇది గనక స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఓపెన్ చేయకపోతే ఈ రకంగా ఆయిల్ కనుక బ్లాక్ 1100 షిప్స్ అక్కడ ఆగిపోయి ఉన్నాయి. సో ఆయిల్ అంతా అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఓ, సో మెయిన్ చైనాకే వెళ్తాయి. మిగతా మనకి ఏషియన్ కంట్రీస్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఏషియన్ కంట్రీస్ ఎక్కువ పడ్డాయి. అంటే యూరోప్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉమ్, వాళ్ళు వేరే చోట నుంచి తెప్పించుకుంటారు. మనం ఉమ్, తెప్పించుకోవాలంటే రౌండ్ అబౌట్ అవుద్ది, కాస్ట్ ఎక్కువ అవుద్ది, టైం ఎక్కువ పట్టుద్ది. సో ఓకే. అందుకని ఓ రకంగా చూస్తే ఎంత త్వరగా అది ఓపెన్ అయితే అంత బెస్ట్. లేదా ఉమ్, అది గనక ఎక్స్టెండ్ అవుతే, టైం ఎక్స్టెండ్ అయితే మార్కెట్ కొంచెం కుదేలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఓ, అరే అరే అరే. సార్ మరి అయితే మరి ఈ సందర్భంలో సార్ మరి ఎట్లాగా మళ్ళీ అంటే లాస్ట్ వీక్ ఎంత టచ్ చేసింది, వచ్చే వారం ఎంత సెన్సెక్స్, నిఫ్టీ కానీ ఏంటంటే సెన్సెక్స్ కానీ ఎంత టచ్ చేయొచ్చు ఏంటి? ఇప్పుడు చూస్తే ఎఫ్ఐఎస్ దాదాపుగా ఈ నెల చూస్తే 22,000 crores అమ్మారు. 22,000 crores. 22,000 కోట్లు అమ్మారు. అయినా ఉమ్, దానికి అనుగుణంగా వాళ్ళు డిఐస్ చూస్తే 33,000 crores బయింగ్ ఉన్నాయి. ఓకే సార్. మార్కెట్ మటుకు 728 పాయింట్స్ పడ్డాయి. నిఫ్టీ ఉమ్, ఉమ్, నాకు ఉమ్, అనుకున్నాను కదా 700 పడిందని. అవునండి. అంటే వాళ్ళు మేజర్ ఏంటంటే లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు, వీళ్ళేమో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొడుతున్నారు. ఓకే. ఉమ్, సో ఫ్లో ఉంది కానీ వాళ్ళు లార్జ్ క్యాప్స్ అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్ కొంచెం వాలటైల్, డౌన్ సైడ్ వాలటైల్ ఉంది. ఉమ్, ఈ దాదాపు ఈ మంత్ చూస్తే వాళ్ళు జనవరిలో 42,000 అమ్మితే ఫిబ్రవరిలో 6,600 అమ్మింది. సో మార్చ్ లోనే కొంచెం పెరిగింది మళ్ళీ. ఎందుకంటే ఉమ్, జనవరి నుంచి మార్కెట్ ఇబ్బంది పడుతూనే ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నాది, ఈ సంవత్సరం బాగుంటుంది, ఎఫ్ఐఎస్ కూడా టర్న్ అవుతారు అనుకుంటే అవును వాళ్ళు సార్. ఎస్టీటీ కూడా, మన గవర్నమెంట్ కూడా ఎస్టీటీ కూడా భయంకరంగా పెంచిందండి. ఉమ్, ఇదివరకు ఉమ్, 1 crore కి 200 రూపీస్ అయితే ఇప్పుడు 5,000 రూపీస్ పడుతున్నాయి. ఉమ్, అంటే ఏప్రిల్ 1st నుంచి అన్నారు, అది ఉమ్, మార్చ్ 1st నుంచి ఇంప్లిమెంట్ చేశారు. అది మార్చ్ 1st నుంచే మళ్ళీ ట్యాక్స్ ఎక్కువ పడుతున్నాయి. అసలే అవునండి. ట్యాక్స్ ఎక్కువ ఇండియాలో అంటే ఉమ్, 30% స్లాబ్ లో ఉన్న 42% పే చేస్తున్నారంటే ఉమ్, ₹1,00,00,000 సంపాదించిన 42 లక్షలు కట్టాలా? ఏ అవునండి. కంట్రీలో ఉంది ఈ ట్యాక్స్? అవును. ఇది గవర్నమెంట్ కొంచెం తగ్గిస్తే బెస్ట్. అదిగాక మళ్ళీ ఉమ్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పెంచారు, మళ్ళీ షార్ట్ టర్మ్ పెంచారు, ఉమ్, పెంచిన దాన్ని మళ్ళీ పెంచారు. సో ఈ రకంగా పెంచితే ఎఫ్ఐఎస్ అందుకని ఎక్కువ మంది ఎక్కడైతే కంట్రీస్ లేవో ఆ కంట్రీస్ కి వెళ్తున్నారు. మరి ఎఫ్ఐఎస్ వెనక్కి రావాలంటే వాళ్ళు బుజ్జగించాలి. ఉమ్, మరి వాళ్ళు బుజ్జగించే పని అంటే ఇక్కడ కనపడట్లేదు. ఓన్లీ డిఐఎస్ మనకు సపోర్ట్ ఉంది కదా, ఉమ్, వాళ్ళేమో 30,000 crores మంత్లీ ఎస్ఐపి ద్వారా వస్తున్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో 10 to 20% క్యాష్ ఉంటుంది. ఓకే. మార్కెట్ ఏమో పండివ్వట్లేదు, ఒక రకంగా చూస్తే ఉమ్, బాగా పండివ్వట్లేదు. ఉమ్, సో అంటే ఎప్పుడైతే మనకి ఎఫ్ఐఎస్ కూడా కావాలి, ఎఫ్ఐఎస్ కూడా యూటర్న్ తీసుకోవాలి, అప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే. 25 లో ఇబ్బంది పడ్డాం, ఉమ్, 26 లో వస్తుంది అనుకుంటే ఉమ్, ట్రంప్ డాన్సులు ఎక్కువైపోయినాయి. మరి ఆయన ఎప్పుడు ఎవరిని అటాక్ చేస్తారు అంటున్నాడు. ఇది అవునండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యూబా అంటున్నాడు. ఆయన క్యూబా ఆ, అటాక్ చేస్తాడు అంటున్నాడు. ఇంకా ఎన్ని లిస్ట్ ఉన్నది అంటే ఉమ్, ఆయన సీట్ లో ఉన్నంత వరకు ఇది తప్పదా అంటే తప్పదు. ఈ 2026 లో కూడా కొంచెం ఉమ్, మార్కెట్ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులే కనపడుతున్నాయి. ఎందుకంటే కన్స్యూమర్ మేరలో ఎక్కడ పాజిటివ్ కనపడట్లేదు. కనపడలేదు. ఉమ్, 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 అంటే మన మార్కెట్ పడట్లేదు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే జో హోనా హోగయా, ఏం ఉమ్, పడాల్సిందో అది పడిపోయింది ఉమ్, మ్యాక్స్ టు మ్యాక్స్. ఉమ్, ఇంకేదైనా ఎంతవరకు రావచ్చు అనేది. అంటే ఉమ్, ఇది గనక ఇబ్బంది, ఆయిల్ గనక ఇబ్బంది పడితే అక్కడి నుంచి కొంచెం వచ్చే అవకాశాలు ఉమ్, కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా చూద్దాం ఎంతవరకు లెవెల్ వరకు పోతుందో అనేది ఉమ్, ఈ ఉమ్, వచ్చే వారం కూడా. ఎందుకంటే అవును సార్. టోటల్ గా చూస్తే ట్రెండ్ నెగిటివే ఉంది. ట్రెండ్ మనకి నెగిటివ్ మెయిన్ ఉంది. ఏంటంటే క్రూడే కదా, ఉమ్, క్రూడ్ ఇంపార్టెంట్ మనకి. మిగతాది ఇప్పుడు వార్ పెద్ద మనకేమీ అంత ఏం ఉండదు. సో అవును. మన వాళ్ళు కూడా 1 crore కూడా మన వాళ్ళు అందరూ సేఫ్ గానే ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు ముందు రోజే వెళ్ళొచ్చారు అక్కడికి, ఉమ్, భరోసా ఇచ్చారు. ఆ సైడ్ కాదు, నేను ఈ సైడే ఉన్నాను అన్నట్టు. అవును. ఫస్ట్ టైం ఆయన ఎప్పుడు వార్లు వచ్చినా న్యూట్రల్ గా ఉండేవాళ్ళు, ఈసారి న్యూట్రల్ గా లేకుండా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేశారు. ఒక ఇజ్రాయెల్ రకంగా. సపోర్ట్ చేశారు. అవును, 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 అవును.
ఏదైనా మనకి రెండు సైడ్లు సపోర్ట్ ఉంది, కానీ ఇజ్రాయెల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది మనకి వాళ్ళతో స్నేహం. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ కానీ వాళ్ళ ఇది కానీ ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, ఎక్సలెంట్, ఏ కంట్రీలో ఉండదు. ఎక్కువ కంట్రీస్ ఇజ్రాయెల్ ని ఫాలో అవుతారు ఎడ్యుకేషన్ కానీ టెక్నాలజీలో. అంటే వాళ్ళకి ఏమి లేవండి, ఆయిల్ బాయిల్ లేవు, ఏమి లేవు, కానీ వాళ్ళందరికంటే చాలా లో నుంచి బాగా డెవలప్ అయ్యారు బాగా. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతారు అవతలని, మళ్ళీ ఊపిరాడిని కొడతారు. ఇప్పుడు యుఎస్ కూడా అంతే కదా, ట్రంప్ కూడా ఊపిరాడట్లేదు ఒక రకంగా చూస్తే, అంతే కదండి మరి. అవును అవును. సో అది కొంచెం వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకున్నారు. దాని అనుగుణంగా అన్ని కంట్రీస్ కూడా వాళ్ళ మీద ఆధారపడ్డాయి. ఆధారపడేలా చేసుకున్నారేమో. అవునండి, ఈవెన్ ఫార్మింగ్ లో కూడా ఆ టెక్నాలజీ సో మెనీ మనం ఇండియాలో కూడా చాలా మంది ఇంప్లిమెంట్ చేస్తారు. వాళ్ళు చేసే వ్యవసాయం కూడా అవును అవును సార్, ఫ్యాంటాస్టిక్ ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే పకడ్బందీగా చేస్తారు, బల్క్ గా చేస్తారు, ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది, ఆ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు బాగా. సార్ మరి అలాగే ఏంటంటే గ్యాస్ కూడా ఏంటంటే ఇబ్బంది ఉంది కదా సార్, ఆ గ్యాస్ మీద కూడా ఇంపాక్ట్ ఏమైనా ఉందా అసలు? గ్యాస్ ఉంది కదండి, గ్యాస్ కూడా సప్లై అక్కడ ఆగిపోయింది కదా, షిప్మెంట్స్ కూడా ఆగిపోయినాయి క్రూడ్ ఆయిల్ తో పాటు, అది కూడా ఉంది. కాబట్టి మెయిన్ ఇప్పుడు కొన్ని షిప్స్ 94% బ్లాక్ అంటున్నారు, ఒక 6% వదిలేరు. అంటే కొంతమందికి ఇప్పుడు కొన్ని కంట్రీస్ కి ఆయిల్ పూర్తిగా వెళ్లకుండా కొంచెం వెళ్తుంది. సో అది పూర్తిగా క్లోజ్ చేశారా అనేది ఇంకా, మరి అది పూర్తిగా క్లోజ్ చేస్తే ఇంకా ఇబ్బంది. ఎందుకంటే ఏ కంట్రీస్ కన్నా ఆయిల్ రిజర్వ్స్ కొంతకాలం ఉంటాయి. మనకి ఒక 3 months ఉన్నాయి అంటున్నారు. 3 months లోపల మనకి రివైవ్ కాలేదు అనుకోండి, మనకి అప్పుడు టెన్షన్ వస్తుంది. దాన్ని అప్పుడు మనకి ఎఫెక్ట్ పడుద్ది బాగా, ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. కాబట్టి సో క్రూడ్ డిపెండెంట్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడతాయి. ఓకే సార్, మరి ఈ నేపథ్యంలో సార్ అసలు అంటే వచ్చే వారం మార్కెట్స్ ఏ లెవెల్స్ లో ఉండొచ్చు సార్? ఇప్పుడు చూస్తే మీకు మార్కెట్ లాస్ట్ వీక్ ఎక్కడ క్లోజ్ అయిందండి, 24,450 దగ్గర క్లోజ్ అయింది. 24,450. ఓకే, 24 దగ్గర 450 క్లోజ్ అయింది. అది చూస్తే మీకు 24,450 అంటే ఇప్పుడు డౌన్ సైడే ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్. అది ఎంత వరకు అనేది, ఎందుకంటే క్రూడ్ పెరిగిన కొద్దీ దాని ఎఫెక్ట్ పడుతుంది. క్రూడ్ $100 కనుక పైకి వెళ్తే మనం దాదాపుగా 24,000 23,960 వరకు రావచ్చా అంటే అక్కడ దాకా వచ్చే ఛాన్స్ లేదు. కానీ ఆ క్రూడ్ ఇంకా పెరగపోవచ్చు. కానీ ఒకవేళ పెరిగితే అంటే 120, 130, 140 ఆ రేంజ్ కి వెళ్ళిపోయింది అనుకోండి, మార్కెట్ 23,000 కంటే కిందకు వచ్చే ఛాన్స్, 23,000 కట్ కాకపోవచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. అది కనుక కట్ అయితే ఫ్రీ ఫాల్ నెక్స్ట్ ఒక 2,000 పాయింట్స్ ఫ్రీ ఫాల్, అంటే 21,800. అది ఎప్పుడండి, అంతకుముందు మనకి అంతకుముందు లో అనమాట అది, ఆ 21,800 దగ్గర. సో మ్యాక్స్ టు మ్యాక్స్ 23,960 దగ్గర ఫ్రీ ఫాల్, అక్కడ కట్ కాకపోవచ్చు. అక్కడ నుంచి ఎక్కడో చాట 24,050 దగ్గర ఎక్కడో చాట సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకోవాలి. లేదనుకుంటే ఈ లోపల ఏదైనా అడ్జస్ట్ కావాలి. అంటే క్రూడ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం కానీ, అప్పుడు క్రూడ్ తగ్గిపోద్ది. క్రూడ్ తగ్గిందంటే మిగతా ఎఫెక్ట్ మొత్తం సర్దుకుంటాయి, అన్ని కూడా పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ డిపెండెన్స్ మన ఈ వారం ఎవరైనా అబ్జర్వ్ చేయాల్సింది క్రూడే మెయిన్ ఇంపార్టెంట్. అది వాళ్ళు ఓపెన్ చేస్తారా లేదా, అది ఓపెన్ చేసే టైం ఎక్స్టెండ్ అవుతుందంటే క్రూడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. $150 వరకు వెళ్ళొచ్చా అంటే అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 57,783. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంది, పడటం కూడా పెద్ద పడలేదు. నిఫ్టీ కొంచెం పడింది అనుకోవచ్చు ఒక రకంగా, బ్యాంక్ నిఫ్టీ పెద్ద పడలేదు. అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే మనం 23,960 ఒకవేళ ఆ రేంజ్ వరకు అనుకుంటే, ఆ లెవెల్ తీసుకుంటే 54,360, 54,360. ఇది కనుక ఈ లెవెల్ కి వస్తే 23,960 దగ్గరకు వస్తే ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ లెవెల్ కు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ 23,960 కనుక కట్ అవుతే మనం అనుకుంటే ఫ్రీ ఫాల్ అనుకున్నాం, ఒక 2,000 పాయింట్స్ నిఫ్టీ అనుకున్నాం, 21,800 టార్గెట్ అనుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా వెళ్ళచ్చు అంటే ఏప్రిల్ లో అది 47,700, అంటే 5,000 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిఫ్టీ 100 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్లు పడుతుంది. ఆ రేంజ్ లో తీసుకుంటే 47,700 దాకా వెళ్లే ఛాన్స్ ఉన్నాయంటే అది కట్ అయితే ఫ్రీ ఫాల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అంటే ఈ లోపలే అవ్వచ్చు అనేది అది. ఎందుకంటే వాళ్ళు డర్టీ బాంబు చేస్తాం కానీ యురేనియం న్యూక్లియర్ బాంబు చెయ్యం మేము అనేది ఒకటి కొంచెం భరోసా ఇచ్చారు వాళ్ళు. చేయమని మేము దాని మీద యురేనియం తీసుకొని న్యూక్లియర్ బాంబు చేయము అన్నట్టు చెప్పారు. అంటే
ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ కంట్రీ ఇంటర్నల్ జరుగుతుంది చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేస్తారు, కుర్దు, ఇప్పుడు ఒక తెగ ఉంది కుర్దు, వాళ్ళేంటి, వాళ్ళకి ఏ స్టేట్ ఎక్కడ ప్లేస్ లేదు, ఏ కంట్రీలో ఒక కంట్రీ అంటూ లేదు, వాళ్ళని ఎగదొస్తున్నాడు ఇప్పుడు ట్రంప్, కుర్దుని చేసి ఇరాన్ అటాక్ చేయమని. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ని ఒక రకంగా వాళ్ళ భుజాల మీద తుపాకు పెట్టి అక్కడి నుంచి ఆయనకు పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ కుర్దుని అందరినీ ఏకం చేసి మీకు సపరేట్ ఒక ఇది ఇస్తాము, మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళని ముందుకు దోస్తున్నాడు. ఇది కూడా యుఎస్ ఇదే గోడ మీద పిల్లే. ఎందుకంటే గొడవలు పెట్టి ఆర్మ్స్ అమ్ముకోవడానికి తప్ప రెండోది లేదు. అంటే ట్రంప్ ని అనలేము, ఫస్ట్ నుంచి 45 ప్రెసిడెంట్స్ ఉన్నారు, మొత్తం అంతే అండి, టోటల్ అంతే, ఆర్మ్స్ అమ్ముకోవడం తప్ప ఇంకోటి లేదు వాళ్ళది. ఇల్లు కజ్జాలు పెట్టి అవతల గొడవలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకోవడం. మామూలుగా అయితే ఎవరు కొంటారు కదా, అదే ఆర్మ్స్ మంచి రేట్ లో వస్తాయి. వాళ్ళ ఇప్పుడు ఇరాన్ కి సప్లై చేస్తున్నాడు ఓ పక్కన ఇజ్రాయెల్ కి సప్లై చేస్తున్నాడు. ఏమనుకోవాలండి మరి, అది ఏ రకంగా చూడాలి, ఒక నీతి లేదు. వాళ్ళకి వాల్యుయేషన్ అంటే ఆర్మ్స్ అమ్ముకోవడం తప్ప, బిజినెస్ తప్ప ఇంకోటి లేదు, వాల్యూస్ లేవు. అవును 100% లేదు ఫస్ట్ నుంచి కూడా. మీకు ఇంకా మనకి రష్యాకి ఇండియా రిలేషన్ చూస్తే మనకు అర్థం అవుతుంది ఎంత వాల్యూస్ ఎంత రిలేషన్షిప్ ఉందో. ఇప్పుడు యూరోపియన్ కి వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళ పక్కనే ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏం వాల్యూ ఇచ్చాడు, వాళ్ళు కూడా మీ నాటో నుంచి నాటో నాన్ సెన్స్ అంటున్నాడు, నాటోకి మేము డబ్బులు చేయము, మా ట్యాక్స్ మీకు ఎందుకు కట్టాలని చెప్పి మీరే చేసుకుందని చెప్పాడు కదా. ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు కదా మిలిటరీ, ఇప్పుడు చేయనంటున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు ఒక రకంగా మనకి మంచి చేసినట్టే లెక్క ట్రంప్. ఎందుకంటే వాళ్ళు అలా అనబట్టే యూరోపియన్ కంట్రీ మనతో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. గుర్తుందో లేదో, బ్రిటిష్ యూకే నుంచి ఇదివరకు మన దగ్గర పాలించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టుకున్నారు వాళ్ళు. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని యూకే వాళ్ళు మనకి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు బోర్డు పెట్టుకున్నారు. ఇప్పుడు మన ఋషి సునాక్ మంచి సమాధానం చెప్పారు కదా, పార్లమెంట్ కి వెళ్ళేటప్పుడు కుక్కని తీసుకొని వెళ్ళాడు ఆయన. అవును చెప్పారు. అది చాలు. అందుకే ఇప్పుడు నాటో కంటే యునైటెడ్ కింగ్డమ్ ఎక్కువ వెంపర్లాడింది. ముందే వాళ్ళు వచ్చి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే మనం స్ట్రాంగ్ అవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో. మన మార్కెట్ కూడా చిన్నగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫ్రీ ఫాల్ అయినా భయపడాల్సిన పని లేదు. మంచి ఫండమెంటల్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అది బాగా పడినప్పుడు అలాంటి పిక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది మార్కెట్. అందుకనే ఇప్పుడు ఎప్పుడైనా సరే మార్కెట్ పాస్ట్ రికార్డ్ చూడండి, కోవిడ్ లో చూడండి, వార్స్ లో చూడండి, తర్వాత వార్ స్టార్ట్ అవ్వగానే తర్వాత పెరిగినాయా, కోవిడ్ లో తర్వాత మార్కెట్ పెరిగిందా, ఎప్పుడైనా సరే అంతే. ఇలా వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన పని లేదు. మంచి స్టాక్స్ మంచి రేట్ లో దొరుకుతాయి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. దట్స్ మెయిన్. అంటే రెడ్ అనగానే వామ్మో భయం, అదిగో అంటే ఇది పడిపోతుంది అనుకోకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఎవరైనా 15 to 20% అబౌవ్ కొనుక్కున్న స్క్రిప్ట్స్ లో వాళ్ళకి ఫండమెంటల్స్ స్క్రిప్ట్స్, అలాంటి స్క్రిప్ట్స్ పడినప్పుడు ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు అలాంటి కొని పెట్టుకుంటే మీకు ఆ డిస్కౌంట్ కూడా క్రెడిట్ అయిపోద్ది ఎవరికైనా. సో 100% ఈ ఫాల్ అయినా భయపడాల్సింది లేదంట నేను. మళ్ళీ ఎంత ఇవ్వాలో రిటర్న్ అంత ఇస్తుంది, అంత గిఫ్ట్ ఇస్తుంది మళ్ళీ మార్కెట్, ఇవ్వకుండా ఉండదు. అది పాస్ట్ రికార్డ్స్ ఉన్నాయి మార్కెట్ లో ఉన్నాయి. సో దాన్ని చూసనే మనం ఇది చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది నేను చూసిన ప్రకారం ఆడపిల్ల పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు అట్లా మార్కెట్ మీద డిపెండ్ అయ్యి. సో అంటే ప్లానింగ్ అంతే, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎవరి ప్లానింగ్ వాళ్ళది. డెఫినెట్ గా నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలండి. ఈ మూడు ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. నేను పెట్టాను ఈ సంవత్సరం రాలేదు, డబ్బులు రావాలంటే మార్కెట్ ఇవ్వదు. అది ఇచ్చేటప్పుడు ఇస్తుంది కాబట్టి మనకి పేషెన్స్ ఉంచుకొని అది వచ్చేదాకా ఆగాలి, అప్పుడే వస్తాయి డబ్బులు, లేకపోతే రావు. సార్ మరి ఇప్పుడు సార్ ఈ మూమెంట్లో సార్ మరి బ్యాంక్ నిఫ్టీ ఇలా ఉంటే సార్ మరి బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సా లేదంటే ప్రైవేట్ ఏమైనా చూడొచ్చా? అసలు బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ షేర్స్ అని చూసుకునే పాసిబిలిటీ ఉంటుందా ఈ వారంలో, వచ్చే వారంలో? బ్యాంక్ నిఫ్టీ అంటే అది పడుతున్నప్పుడు ఇది కూడా పడే ఛాన్స్ ఉంది, ఎక్కువ పడే ఛాన్స్ ఉంది అనుకున్నాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిసి రీజిక్ లో ఉన్నాయి మార్చ్ ఎండింగ్ వరకు. అది కూడా మార్చ్ ఎండింగ్ కూడా ఒక రకంగా ఉండడానికి వాళ్ళు కూడా ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఆ పర్సంటేజ్ తగ్గిస్తారు కాబట్టి రీజిక్ అవుతా ఉంది. ఆ పర్సెంట్ తగ్గించుకోవాలి, వాళ్ళు షేర్లనే ఇది చేసుకోవాలి. సో మెయిన్
మార్చ్ వరకు ఎండింగ్ ఉంటుంది. మార్చ్ తర్వాత మేబీ ప్రైవేట్ బ్యాంకులు పెరగచ్చు. గవర్నమెంట్ బ్యాంకులు ప్రాఫిట్ బాగా పెరిగినాయి, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. ఎస్బీఐ కూడా చాలా నాళ్ళ తర్వాత 1000 పాయింట్స్ దాటింది. అవునండి. 3500 దగ్గర స్ప్లిట్ అయ్యి ఫస్ట్ టైం 1000 పాయింట్స్ చాలా టైం తీసుకున్న తర్వాత వచ్చింది. అవును. సో డెఫినెట్ గా పిఎస్యు బ్యాంకులు బాగున్నాయి. ఆర్బీఐ చెప్పింది పిఎస్యు బిజినెస్ రిపోర్ట్ బాగుందని. సో మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిపోర్ట్ నెగిటివ్ గా వచ్చింది. అది మిగతా తప్ప మిగతా అన్ని కూడా బాగానే వచ్చినాయి. సో మేబీ ఏప్రిల్ నుంచి మార్కెట్ బాగుండొచ్చు. ఈ లోపల ఏదైనా ఇవన్నీ సెటిల్ అవుతాయా అంటే మరి ఆయన కొత్త విషయాలు ఏదైనా తేకుండా వ్యూపా అంటున్నారు లేదా ఇంకోటి అంటున్నారు, అట్లాంటివి ఏదైనా తేకుండా ఉంటే మార్కెట్ పడట్లేదు కానీ పుంజుకోవడానికి సంశయిస్తుంది ముందుకెళ్ళడానికి. ఓకే ఓకే రైట్ సార్. రైట్ సార్, మరి ఇలా మార్కెట్ ఎలా ఉంటాయంటే అందరూ కూడా సిల్వర్ గోల్డ్ బంగారం పెరుగుతుందా, సిల్వర్ ఇంకా పెరుగుతుందా, సిల్వర్ ఏంటి మెయిన్ చాలా డబ్బులు పెట్టాం దీంట్లో ఏంటి పొజిషన్ కూడా చాలా మంది సందేహం ఉండదు సార్. సార్ దాని మీద మీ విశ్లేషణ. అంటే 1,60,000 దగ్గర గోల్డ్ క్లోజ్ అయింది ఎంసీఎక్స్ లో. అవును సార్. 2,62,664 దగ్గర సిల్వర్ క్లోజ్ అయింది. ఏదైనా కొంచెం ఎస్కలేషన్ అయితే ఉన్న ఈ వారు కొంచెం ఎస్కలేషన్ అయినా కొత్త ఇష్యూ ఏదైనా వస్తే ఇంకా పెరుగుద్ది. లేదంటే మ్యాక్సిమం కొంచెం టైం అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంటే 3 లక్షల వరకు సిల్వర్ వెళ్ళొచ్చా అంటే అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. నిన్న కూడా బాగానే పెరిగింది, 7,000 పెరిగింది. సో రేపు కూడా మరి మార్కెట్ డౌనే. గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ డౌన్ చూపిస్తోంది. మరి రేపు కూడా మన మార్కెట్ కూడా ఒక 70 to 100 పాయింట్స్ డౌన్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. సో దాని అనుగుణంగా మార్కెట్ పడుతున్నప్పుడు మరి ఆ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి 170 వరకు గోల్డ్ తీసుకోవచ్చు, 3 lakhs వరకు సిల్వర్ తీసుకోవచ్చు. అంతవరకు ఏదైనా ఫ్లేర్ అప్ అవుతుంటే అంతవరకు రావచ్చు. లేదా ఆ రేంజ్ లో 170 to 2 lakhs లేదా 260 నుంచి 3 lakhs వరకు, 170 నుంచి 2 lakhs వరకు గోల్డ్, 260 నుంచి 3 lakhs వరకు సిల్వర్, ఆ రేంజ్ లోనే కదలాడుకు ఉంటాయి. సో ఏదైనా సెటిల్ అయితే అప్పుడు కొంచెం మన కొంచెం ఈ వారం అయితే సెటిల్ అయితే కనపడట్లేదు ఇప్పటిదాకా అయితే. నో న్యూస్, నో పాజిటివ్ న్యూస్ కాబట్టి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ చూడాలి. డౌన్ సైడ్ కన్సల్టేషన్ మార్కెట్ ఉండొచ్చు. అది ఎంతవరకు ఎంత డెప్త్ గా ఉండేది అనే దాన్ని బట్టి అక్కడ వాళ్ళు తీసుకునే డిసిషన్ బట్టి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్ సార్. సార్ మరి అయితే ఏంటంటే ఇప్పుడు దాంట్లో సార్ ఫిజికల్ గోల్డ్, ఫిజికల్ సిల్వర్ లేదంటే మీరు చెప్పిన ఈటీఎఫ్లు అంటూ ఉంటారు కదా, కొంతమంది ఫిజికల్ గోల్డ్ ఇంత కేజీలు కొన్నాను సార్ అని కూడా మన కార్యక్రమంలో చెప్తూ ఉన్నారు. మరి అది తెలివైన డెసిషన్ అవుతుందా, లేకపోతే ఈటీఎఫ్లు ఇలాంటివి తీసుకోవడం తెలివైన డెసిషన్ అవుతుందా సార్? ఇప్పుడు మెటల్స్ పెరుగుతున్నాయంటే ఎకానమీ ఇబ్బంది పడుతున్నట్టు లెక్క ఒక రకంగా. మెటల్స్ ఊరికినే పెరగవు కదా, విపరీతంగా పెరుగుతున్నాయంటే ఇబ్బంది పడుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఎంత సెట్ అయిపోయి అన్ని బాగుంది, అన్సర్టనిటీ ఎంత వరకు తెలియదు కాబట్టి మార్కెట్ ఇబ్బంది పడుతుంది. అన్సర్టనిటీ టర్న్ అయ్యి సర్టనిటీకి వచ్చినప్పుడు ఈక్విటీ పెరుగుతున్నప్పుడు అవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కదా. బాగా పడకపోవడానికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అవి అమ్మట్లేదు, అవి ఎక్కువ చేస్తాయి కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు అమ్ముతారో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఎందుకు కొంటున్నారు, ఒక కాజ్ ఉంది, ఆ కాజ్కే కదా కొనేది. క్రైసిస్ వచ్చినప్పుడు అవసరం ఇబ్బంది పడకుండా ఉండడానికి. మరి అన్ని కంట్రీస్ ఒకేసారి క్రైసిస్ రాదు కదా, సో వాళ్ళు అమ్మే ఛాన్స్ లేదు. సో ఎవరైనా రిటైల్ పర్సంటేజ్ మీరు షాపుల్లో చూడండి, ఏ షాపుల్లో చూసినా గోల్డ్ రీప్లేస్మెంట్ కే ఉన్నారు కానీ కొత్త గోల్డ్ పర్చేసింగ్ తక్కువైంది. ఏ షాప్ వాళ్ళు అడిగి చెప్తారు రీప్లేస్మెంట్ ఉంది. డిఫరెన్స్ అమౌంట్ కి పెట్టి ఆ గోల్డ్ పెట్టి కొనుక్కోవడం తప్ప ఫ్రెష్ బయింగ్ అనేది తగ్గింది. ఒక రకంగా చూస్తే ఇంత రేట్ ఉంటే ఎవరు కొంటారండి ఈ రేట్ లో ఉంటే? అవును, సామాన్యులు కొనలేని పరిస్థితి. అవును సార్. ఇప్పుడు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు రేపు పెళ్లి ఉంది ఏదైనా ఉన్నా 3 లక్షలు కాదు 5 లక్షలు కొనాల్సిందే. లేదు మరి మామూలుగా టైం ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఈటీఎఫ్లు పెట్టుకుంటే అప్పటికి రీడీమ్ చేసి లేటెస్ట్ ఆర్మెంట్స్ కొనుక్కోవడం మంచిది. ఒక 5 years ఉంది, 3 years టైం ఉంది అంటే అప్పుడు మనకి ఎంత కావాలో చూసుకొని మంత్ వైజ్ ఎస్ఐపి ద్వారా ఈటీఎఫ్ పెట్టుకుంటే గోల్డ్ బీస్ గానీ గోల్డ్ ఈటీఎఫ్ గానీ మనకి ఎంత అవసరమో అంతవరకే పెట్టుకుంటే బెస్ట్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొద్దు. సిల్వర్ అయితే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూడొచ్చు. సిల్వర్ కాపర్ గానీ మెటల్స్ ఏదైనా వాటిలో డైవర్సిఫై చేసి పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. రైట్. అదే సార్, మోతీలాల్ ఓస్వాల్ అలాంటి వాళ్ళని సంప్రదించవచ్చా సార్? కదండి, ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్లు కానీ అట్లా గోల్డ్ ఈటీఎఫ్ 100%. ఇప్పుడు మోతీలాల్ చెప్పింది దాదాపుగా ఈ సంవత్సరం 30,000 ఫస్ట్ చెప్పింది మోతీలాలే, 30,000 క్రాస్ అవుతుందని. కానీ ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పలేరు కదా, అది ఎవరు చెప్పలేరు. సో వచ్చిన తర్వాత దాని ఏంటనేది ఎంతవరకు అనేది చూస్తే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ పడింది కూడా మనకి క్రియేట్ అవుద్ది. అందుకనే భయపడాల్సిన పని లేదంటాను. అది మంచి క్యాపిటల్ పెరుగుద్ది. మన క్యాపిటల్ ఉంటే పెడతాం, లేదా ఆల్రెడీ పెట్టుంటే వెయిట్ చేస్తాం. దట్స్ ఓన్లీ క్రైటీరియా.
బట్ ఎనీవే ఇట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ 3 to 5 years అట్లా ఉంటుందేమో కదా సార్. అంటే చెప్పలేమండి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే కన్సూమర్ లో ఎక్కడ లేదు, దగ్గరలో ఎక్కడ సెటిల్మెంట్ లేదు, వారు ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు అనిపిస్తుంది. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ తీసుకుంటది, యూటర్న్ తీసుకున్నప్పుడు మార్కెట్ అందిపుచ్చుకోలేము, టక్క 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 పైకి వెళ్ళిపోద్ది. సో అంటే న్యూస్ వచ్చినప్పుడు, పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అట్లానే వస్తాయి వన్ బై వన్. సో అమ్మేటప్పుడు మటుకు అందరూ ఒకేసారి అమ్ముతారు కాబట్టి ఎక్కువ, కొనేటప్పుడు డిఫరెంట్ లెవెల్స్ లో కొంటారు, అమ్మేటప్పుడు ఒకేసారి అమ్ముతారని ఫియర్ ఫ్యాక్టర్ తో అమ్ముతారు కాబట్టి కొంచెం పడే ఛాన్సులు ఉంటాయి. సో పెరిగేటప్పుడు మటుకు కొంచెం న్యూస్ వచ్చే దాన్ని బట్టి మూమెంట్ తీసుకునే ఇది ఉంటుంది. ఏదైనా ఈ మంత్ మ్యాక్స్ టు మ్యాక్స్ అండి మనకి ఏదైనా. సో ఏప్రిల్ నుంచి ఏదైనా ఎఫ్ఐఎస్ ఏదైనా యూటర్న్ తీసుకుంటారా, మెయిన్ $1 million క్వశ్చన్. వాళ్ళు యూటర్న్ తీసుకుంటే మార్కెట్ కి ఏం డోకాలేదు, పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఈ వార్స్ అనేది సెటిల్ అయితే ఈ ఇష్యూస్ అనేవి మనకి మన రూపీ కూడా బాగా పడింది, 90 రూపీస్ 90 పైన ఉంది, అది కూడా బాగా పెరిగింది. ఎక్స్పోర్ట్స్ కి ఏదో బెనిఫిట్ అవుతుంది, ఇంపోర్ట్స్ కాస్ట్ అయినా ఎక్స్పోర్ట్స్ కి ఈజీ అవుతుందని చెప్పి దాన్ని ఒక రకంగా ఆర్బీఐ వదిలేసిందా, పట్టించుకోకుండా ఎక్స్పోర్ట్స్ పెంచుకుందాం అనే ఉద్దేశం, ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్న కంట్రీస్ తో ఆ రకంగా అది $100 వెళ్ళేటట్టు చూస్తే. అంతే కదా సార్. అవునవును. అది కూడా చిన్నగా 70కి 75 80కి తెప్పిస్తా ఉన్నారు. మరి అది ఎప్పుడు తెప్పిస్తారు అనేది మరి ఆర్బీఐ ఇది కాబట్టి. సో డెఫినెట్ గా అది ఓవర్ పీరియడ్ అది కిందకు వచ్చే ఛాన్స్లే ఉంటాయి. సో అది ఒకవేళ రాకపోయినా ఐటీ కంపెనీస్ కి మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90 రూపీస్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ లో వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. టర్న్ లో కన్వర్షన్ లో డాలర్ నుంచి రూపీ కన్వర్షన్ చేసినప్పుడు 90 రూపీస్ అంటే ప్రాఫిట్స్ ఎక్కువ మిగులుతాయి. బ్యాంకులకి ట్యాక్స్లు కానీ కట్టినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ మిగిలేటట్టు ఉంటది కాబట్టి Q4 బాగుండొచ్చు. ఓ రకంగా చూస్తే నెక్స్ట్ Q4 బాగుండొచ్చు. మెయిన్ అది కూడా మనకి ఎక్స్పెక్ట్ చేసిన Q3 ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో రాలేదు. సో Q4 ఈ టర్మ్స్ బట్టి ఐటీ సెక్టర్ కొంచెం ఇబ్బంది పడుతుంది. సో అక్కడి నుంచి ఏదైనా యూటర్న్ తీసుకుంటుందా, నెక్స్ట్ 1-2 quarters చూస్తే అప్పుడు ఐటీ కూడా కొంచెం తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఏదేమైనా అన్ని సెక్టార్లు ఇప్పుడు ఐటీ, ఎఫ్ఎంసీజీ ఇబ్బంది పడుతుంది. మిగతా ఫార్మా సెక్టర్ మీద 100% అన్నారు, అది లేదు. సో ఇప్పుడు 10% ఆ 10% కూడా లేదా, అది క్లారిటీ లేదు. అది ఆయన చెప్తాడు ఆయన. ఇప్పుడు ఆయిల్ ఏమో రష్యా నుంచి 1 month కొనుక్కోవడానికి అనేది టైం ఇచ్చారు, కానీ మనం ఆర్డర్ ఇచ్చినా అది మోర్ దెన్ 30 days 45 days పట్టుద్ది అక్కడి నుంచి రావాలంటే. అంటే ఆల్రెడీ చెప్పుకున్న ట్యాంకర్స్ తప్ప కొత్తగా ఇచ్చే ఆర్డర్ కి టైం పట్టుద్ది. సో దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఆల్రెడీ వచ్చిన వాటికి ఇబ్బందులు లేకుండా ఉండడానికి క్లైన్ క్లియరెన్స్ ఇచ్చినట్టు ఆయన ఒక రకంగా. సో అవన్నీ వస్తాయి. సో ఫ్రెష్ అనేది ఇంకా క్రూడ్ ఆయిల్ కొనచ్చా లేదా అనేది ఇక ముందు మరి ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సో మెయిన్ మనకు క్రూడ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి క్రూడ్ మనకి ఈజీ అవ్వాలి, క్రూడ్ హ్యాస్ టు కమ్ డౌన్, అది బాగా తగ్గాలి. అది పెరుగుతుంటే మనకు కొంచెం ఇబ్బంది, మార్కెట్ కి ఇబ్బంది. రైట్ సార్. సార్ మరి ఈ నేపథ్యంలో సార్ ఏ రంగాలు, ఆటో అలాగే మీరు ఇప్పుడు ఫార్మా గురించి చెప్పారు, ఆటో చెప్తారా? అలాగే ఐటీ కూడా ఆల్రెడీ మీరు చెప్పారు. ఇప్పుడు ఆటో అంటే ఆటో డౌన్ ఇదిగానే ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్ కొంచెం బాగుండే ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ అవే కదా మరి వార్స్ అప్పుడు అవే ఇది అవుతాయి కాబట్టి డిఫెన్స్ సెక్టర్ బాగుండొచ్చు. మిగతా సెక్టర్లు అన్ని డౌనే ఉన్నాయి టోటల్ గా చూస్తే, ఇంకా డౌన్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి. సో ఈ వారానికి లెట్ ఇట్ ఫాల్, పండివ్వండి. ఇంకా ఏదైనా కూడా క్యాష్ ని రెడీ చేసుకోండి. క్యాష్ ని రెడీ చేసుకొని ఎక్కడి వరకు అబ్జర్వ్ చేయండి, క్రూడ్ పరిస్థితి ఏంటి, వాళ్ళ డిసిషన్స్ ఏంటి, ట్రంప్ డిసిషన్స్ ఏంటి, ఇంకా ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ ఏమైనా క్యూబా అటాక్ చేస్తారా, ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు. సో డెఫినెట్ గా అలాంటివి ఉన్నప్పుడు మన దగ్గర గోల్డ్ ఏదన్నా ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అమ్మేసి వాళ్ళు కింద తీసుకోవచ్చు, ఆ న్యూస్ వస్తుందా అనుకుంటే. లేదు అంటే కొంచెం వెయిట్ చేయొచ్చు. ఓకే రైట్ సార్. సో బాగుంది. అయితే మొత్తానికి ఏంటంటే వెయిట్ అండ్ సీలో వెళ్ళాలి ఈ మార్కెట్ టోటల్గా ఆల్మోస్ట్ మీ సలహా ప్రకారం. Keenly has to watch. Everyone has to watch. Every investor has to watch. డౌన్ ఫాల్ ఉంది కాబట్టి ఎంత వరకు ఆ సర్టనిటీ అనేది ఎంత వరకు అనేది మనకు తెలియాలి. అన్సర్టనిటీ నుంచి సర్టనిటీకి రావాలి. ఎస్ సార్, రైట్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ వీకెండ్ బిజినెస్ ఎలా ఉండింది, వచ్చే వారం ఎలా ముందుకు వెళ్ళాలని మీ గైడెన్స్. థ్యాంక్స్ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.